తిరుమల పుణ్యక్షేత్రం ఎందుగల ఆకాశగంగా ఎంతో పవిత్రమైనది. ఇక్కడ నీటికి సకల పాపాలను పారద్రోలే శక్తి ఉంది. అందుకే తిరుమల వెళ్లిన వారు కంపల్సరిగా ఆకాశగంగను దర్శించుకొని వస్తుంటారు. ఇక తిరుమల పుణ్యక్షేత్రం గల ఆకాశగంగ ఎలా ఏర్పడింది? ఈ ఆకాశగంగ ఏర్పడడానికి గల కారణమేంటి? ఈ విషయాల గురించి పురాణాలు ఏం చెబుతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఓసారి తిరుమల నంబి గారు శ్రమ అనుకోకుండా నిత్యం స్వామివారి కైంకర్యమే మహానందంతో పాపనాశనానికి వెళ్లి అక్కడ నుంచి నీటి కుండ నెత్తికి ఎత్తుకుని స్వామి సన్నిధికి చేర్చేవాడు. స్వామి తిరుమల నంబి శ్రమను తీర్చదలిసి స్వామి వేటబాలుడై ధనుర్బాణాలు ధరించి తిరుమల నంబి తెచ్చే దారిలో చెట్టు నీడన కూర్చున్నాడు. స్వామివారికి నంబి తీర్థం తెస్తున్నది చూచాడు. స్వామి నంబిని దాహంగా ఉంది, కుక్కిడు నీళ్లు పోయండి స్వామి అన్నాడు. అందులోకి నంబి, బాలక, ఇది దివ్యజలం, స్వామి అభిషేకపు జలము.